హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుటెన్షన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నుండి యూనిట్ 1 నుండి ఒక పోయం అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఆ పోయం పేరే ఓసిమాండియస్. దీనిని పర్సీ బైషెస్ షెల్లీ అనే ఆయన రచించడం జరిగింది. సో దీనిని మనము బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను పిన్ టు పిన్ ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా నేను చెప్పను. సో రఫ్గా మనము ఈ లెసన్ను పైన మనం చూస్తాం. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే ఎగ్జామ్లో ఏ విధంగా అయినా మీరు రాయగలరు. అట్ ది సేమ్ టైం నేను ఈ వీడియోలో మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న పబ్లికేషన్ ఏదైనా పర్లేదు, అది పంకజ, షియానా లేదా విజిఎస్ ఏదైనా పర్లేదు, ఒకసారి మీరు దాన్ని రెఫర్ చేయండి. సో దట్ మీరు వొకాబులరీ, గ్రామర్ పాయింట్స్ అండ్ కీవర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో మీకు అలవాటు అవుతాయి చదివినప్పుడు. ఒకవేళ బుక్స్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ మన వెబ్సైట్ లింక్ ఉంది. సో అక్కడ నుంచి కూడా మీరు ఈ లెసన్ చదువుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు www.edutension.com అనే వెబ్సైట్లోకి మీరు వెళ్తే మిగతా సమ్మరీస్, మిగతా లెసన్స్ కూడా మీరు అక్కడ డిగ్రీ నోట్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన సెమిస్టర్ సబ్జెక్ట్ ఎన్నుకోగలిగితే మీరు అక్కడ నుంచి కూడా ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఇక మనం లెసన్లోకి వద్దాం. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఒక 4 లేదా 5 లైన్స్ పోయెట్ గురించి మనం రాస్తే కరెక్షన్ చేసే వ్యక్తి కూడా చక్కని మార్క్స్ మనకి వేస్తారు. మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సో ఫస్ట్ మనము కనీసం ఒక 4 to 5 లైన్స్ పోయెట్ గురించి మనం తెలుసుకుందాం. ఓసిమాండియస్ ఆథర్ పర్సీ బైషెస్ షెల్లీ. సో ఈయన గురించి మనం ఒక 5 లైన్స్ చూస్తే, పర్సీ బైషెస్ షెల్లీ, a prominent English romantic poet, was born in 1792 and passed away in 1822. పర్సీ బైషెస్ షెల్లీ అనే అతను ఒక ప్రముఖమైన ఇంగ్లీష్ రొమాంటిక్ పోయెట్. ఈయన 1792వ సంవత్సరంలో జన్మించి 1822వ సంవత్సరంలో ఈయన మరణించడం జరిగింది. హీ వాస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పోయెట్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈయన ఆంగ్ల భాషలో ఉన్న రచయితలు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ పోయిట్స్లో, వాళ్ళందరిలో ఒక ప్రముఖమైన వాడిగా, గొప్పమైన వాడిగా ఈయన పేరుకెక్కినవాడు, ప్రసిద్ధి చెందినవాడు. షెల్లీస్ వర్క్స్ ఆఫన్ ఎక్స్ప్లోర్ థీమ్స్ ఆఫ్ నేచర్, బ్యూటీ అండ్ సోషల్ జస్టిస్. సో షెల్లీ అనే ఇతను రచించిన రచనలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఏ థీమ్ పైన ఈయన రాసేవాడంటే ముఖ్యంగా నేచర్ గురించి, బ్యూటీ గురించి, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం గురించి, ప్రకృతి గురించి ఎక్కువగా ఈయన రచనల్లో రాసేవాడు. హిజ్ అన్కన్వెన్షనల్ లైఫ్ స్టైల్ అంటే ఆయన జీవన శైలి అండ్ రాడికల్ పొలిటికల్ వ్యూస్ మరియు రాజకీయం పట్ల ఈయనకున్న ఆలోచనలు కాంట్రిబ్యూటెడ్ టు హిజ్ లాస్టింగ్ లీగసీ ఇన్ ద లిటరరీ వరల్డ్. సాహిత్య ప్రపంచంలో ఈయన జీవన శైలి మరియు రాజకీయ పరంగా ఈయనకున్న దృక్పథాలు, వ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈయనను ఒక స్టాండర్డ్ గా ఆ ఒక వారసత్వం ఈయన పొందేసి వెళ్ళిపోయాయి ఆయన రచనలు అనేది. హీ వాస్ బోర్న్ ఇంటూ అ వెల్తీ అండ్ పొలిటికల్ యాక్టివ్ ఫ్యామిలీ. ఈయన ఒక మంచి సంపన్నం కుటుంబంలో మరియు రాజకీయంగా బాగా ఉన్న కుటుంబంలో ఈయన జన్మించడం జరిగింది. షెల్లీ షోడ్ అన్ ఎర్లీ ఇంట్రెస్ట్ ఇన్ లిటరేచర్ అండ్ ఇంటలెక్చువల్ పర్స్యూట్స్. అయినా సరే ఈయన తన ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా సాహిత్యం మీద, లిటరేచర్ మీద ఈయన చూపించడం జరిగింది. హీ అటెండెడ్ ఈటన్ కాలేజ్ అండ్ దెన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ముందుగా ఆయన ఈటన్ కాలేజ్లో చదువుకున్నాడు, తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇతను అటెండ్ అవుతూ ఉండేవాడు అనమాట. వేర్ హీ బికేమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రాడికల్ పొలిటిక్స్ అండ్ మెట్ హిస్ ఫ్యూచర్ వైఫ్ హ్యారియట్ వెస్ట్బ్రూక్. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ మెల్లమెల్లగా రాజకీయ సంబంధమైన ఆలోచనలో దాని మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. అట్ ద సేమ్ టైం హ్యారియట్ వెస్ట్బ్రూక్ అనే తనకు కాబోయే భార్యను కూడా ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే ఈయన కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం సమ్మరీలోకి వెళ్తే, ఓజిమాండియస్ అనేది ఒక రాజు పేరు. ఆ రాజు తన పేరిట ఒక విగ్రహాన్ని కట్టించుకున్నాడు. ఆ విగ్రహం చాలా గొప్పగా, చాలా పేరు పొందిన విగ్రహం అది. అయితే ఆ విగ్రహం తర్వాత కాలంలో, రాజు చనిపోయిన తర్వాత కాలక్రమేణా ఆ విగ్రహం కూలిపోయింది, పడిపోయింది, శిథిలావస్థలోనికి వచ్చింది ఆ విగ్రహం. అయితే ఆ విగ్రహాన్ని ఇద్దరు ట్రావెలర్స్ చూసి, ఇద్దరు ట్రావెలర్స్ కూడా మాట్లాడుకుంటున్నారు, ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండేది ఈ విగ్రహం, కానీ ఇప్పుడు ఆ విగ్రహం లేదు, పడిపోయింది అని ఒక స్పీకర్, ఒక ట్రావెలర్ అంటే ఒక ప్రయాణికుడు ఇంకో ప్రయాణికుడితో చెప్తున్నాడు. ఎంత పేరు సంపాదించింది ఇది, ఆ రాజు ఎంతో గొప్ప మాటలు పలికాడు తన జీవితంలో తాను ఉన్నప్పుడు, బ్రతికున్నప్పుడు, కానీ ఇప్పుడు తనకు సంబంధించిన ఆచూకీ ఏం లేదు. ఒకప్పుడు గొప్పగా ఉండే ఈ స్థలం అసలు ఇప్పుడు నిర్మానుష్యంగా అయిపోయింది. చూడు, కాలం అనేది ఏ విధంగా ప్రతి దానిని తీసుకెళ్ళిపోతుందో. మనము సంపాదించినవి ఏవి కూడా ఈ జీవితంలో ఉండవు. మనం దేనిని కూడా మనం తీసుకొని వెళ్ళలేము. ఎప్పటికైనా సరే, ఏదైనా సరే తిరిగి ఈ మట్టిలోకి చేరిపోవాల్సిందే అని ఒక ట్రావెలర్ మాట్లాడుతూ ఉంటాడు. ఇదే ఈ లెసన్లో మనం చూసే కాన్సెప్ట్. దీనిని ఇన్ డీటెయిల్ గా మనం ఇప్పుడు చదువుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ఇక నేను సమ్మరీని మీ స్క్రీన్ మీద చూస్తూ నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఓజిమాండియస్ ఈజ్ సోనెట్ రిటన్ బై పర్సీ బైషెస్ షెల్లీ. సోనెట్ అంటే పద్యం అని అర్థం. ఓజిమాండియస్ అనేది ఒక పద్యము. ఇది పర్సీ బైషెస్ షెల్లీ అనే అతని ద్వారా ఇది రచించబడింది. పబ్లిష్డ్ ఇన్ 1818. 1818వ సంవత్సరంలో ఇది పబ్లిష్ చేయబడింది. ద పోయం టెల్స్ ద స్టోరీ ఆఫ్ ఎ ట్రావెలర్ హూ ఎన్కౌంటర్స్ అ బ్రోకెన్ స్టాచ్యూ ఇన్ ద డెజర్ట్. ఎడారిలో ఒక ప్రయాణికుడికి కనిపించిన విరిగిపోయిన ఒక విగ్రహం గురించి ఈ పాఠంలో ఈ పోయెట్ అంటే ఈ రచయిత చెప్తూ ఉన్నాడు. వన్స్
గ్రాండ్ అండ్ ఇంపోజింగ్ నౌ లైస్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ వెదర్డ్. ఒకప్పుడు ఎంత గ్రాండ్‌గా, ఇంపోజింగ్‌గా అంటే కంటికి చాలా అందంగా, ప్రీతికరంగా ఉండే ఈ విగ్రహం అనేది ఇప్పుడు ఇరిగిపోయింది. ఇట్ ఫ్రాగ్మెంటెడ్ చ చాలా ముక్కలుగా ఇదైపోయింది. విథర్డ్ వాడిపోయినట్లుగా ఇదైపోయింది. ఇట్స్ కొలోసల్ లెగ్స్ అండ్ స్టాండ్ అలోన్ సెవర్డ్ ఫ్రమ్ ద టార్సో. చూడు, కేవలం కాళ్ళు మాత్రమే నిలబడ్డాయి. ఒకప్పుడు విగ్రహం మొత్తం ఉండేది. ఇప్పుడు కాళ్ళు మాత్రమే ఉన్నాయి. కేవలం అలోన్. సెవర్డ్ ఫ్రమ్ ద టార్సో. టార్సో అంటే శరీరం. అంటే కాళ్ళు, చేతులు, మొండెం, తలకాయ ఏవి లేకోకుండా ఓన్లీ శరీరం ఉంటుంది కదా! ఇప్పుడు కేవలం శరీరం మాత్రమే ఎలా ఉండిపోయిందో చూడు. వాళ్ళ షాటర్డ్ ఫేస్ బియర్స్ అ స్కార్న్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్. విరిగిపోయిన ముక్కలుగా కింద పడిపోయిన ఆ ముఖంలో నువ్వు ఏదన్నా భయంకరమైన స్కార్న్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్ నువ్వు గమనిస్తున్నావా? విచ్ వన్స్ డిపిక్టెడ్ ఎ మైటీ రూలర్ నేమ్డ్ ఓజిమాండియస్. ఒకప్పుడు గొప్పవాడైన మైటీ రూలర్, అధిపతి ఓజిమాండియస్ యొక్క ముఖం యొక్క కవలికలు నువ్వు చూసావా? తన ముఖ కవలికలు ఎంత స్కార్న్‌ఫుల్‌గా భయంకరంగా ఉన్నాయో. ద ఇన్‌స్క్రిప్షన్ ఆన్ ద పెడెస్టల్ రీడ్స్. అయితే ఆ విగ్రహం పైన ఒక ఇన్‌స్క్రిప్షన్ అంటే ఒక ట్యాగ్ ఉండేదంట. ఆ ట్యాగ్ గురించి మాట్లాడుతూ ఒక ప్రయాణికుడు ఇంకొక ప్రయాణికుడితో ఈ విధంగా చెప్తున్నాడు. మై నేమ్ ఈస్ ఓజిమాండియస్, కింగ్ ఆఫ్ కింగ్స్. లుక్ ఆన్ మై వర్క్స్, ఏ మైటీ అండ్ డిస్పైర్. సో, ఈ విధంగా ఆ ఓజిమాండియస్ అనే వ్యక్తి తన విగ్రహం మీద రాయించుకున్నాడు అని ఒక ప్రయాణికుడు ఇంకొక ప్రయాణికుడితో చెప్తున్నాడు. ఏమని రాయించుకున్నాడు ఆ ఓజిమాండియస్ అనే వ్యక్తి తన విగ్రహం మీద అంటే, నా పేరు ఓజిమాండియస్, రాజులకు రాజును, కింగ్ ఆఫ్ కింగ్స్. లుక్ ఆన్ మై వర్క్స్, నా పనులు చూడండి, ఏ మైటీ అండ్ డిస్పైర్, ఎంత గొప్పగా ఉన్నాయి, ఎంత వైభవంగా ఉన్నాయి అని ఒక ట్యాగ్ రాయించుకొని పెట్టుకున్నాడంట. ఇప్పుడు ఆ ట్రావెలర్ మాట్లాడుతున్నాడు అనుకుంట. హౌఎవర్, ఏదైతే ఏంటి, ద ట్రావెలర్ అంటే ప్రయాణికుడు డిస్క్రైబ్స్ ద సరౌండింగ్ ల్యాండ్‌స్కేప్ యాస్ ఎ వేర్ అండ్ డెసొలేట్. అంటే అక్కడున్న ల్యాండ్‌స్కేప్ అంటే ప్రదేశాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు, డిస్క్రైబ్ చేస్తున్నాడంట. ఏ విధంగా అంటే యాస్ ఎ బేర్ అండ్ డెసొలేట్. ఆహ్, ఒక నిర్మానుష్యమైన ప్రదేశంగా ఇది మారిపోయింది. a stark contrast to the ruler's grandiose claims of power and glory. ఇది చాలా విరోధంగా ఉంది. విడ్డూరంగా ఉంది. చాలా వ్యతిరేకంగా ఉంది. ఒకప్పుడు గ్రాండ్‌గా పవర్‌ను, గ్లోరీని కలిగున్న అతను రూలర్ ఇప్పుడు ఎలా నిర్మానుష్యమైన ప్రదేశంగా ఇది మారిపోయింది. ఒకప్పుడు దీని వైభవం, దీని గొప్పతనం ఏంటి? ఇప్పుడు ఎంత నిర్మానుష్యంగా ఉంది. త్రూ దిస్ ఎన్‌కౌంటర్ అంటే ఈ పరిస్థితి తటస్థించినప్పుడు షెలే అంటే పోయెట్ ఎక్స్‌ప్లోర్స్ ద థీమ్స్ ఆఫ్ ట్రాన్సియన్స్ ఆఫ్ హ్యూమన్ అచీవ్‌మెంట్. ఇక్కడ షెలే అనే ఈ రచయిత ముఖ్యంగా ఆయన చెప్పాలనుకుంటున్న థీమ్ ఏంటంటే ట్రాన్సియన్స్ ఆఫ్ హ్యూమన్ అచీవ్‌మెంట్. హ్యూమన్ అచీవ్‌మెంట్ అంటే మనిషి సాధించేది. ట్రాన్సియన్స్ ఆఫ్ హ్యూమన్ అచీవ్‌మెంట్ అనంటే ఎక్కువ కాలం నిలవబడని మానవుని యొక్క సాధింపులు లేదా మానవుని యొక్క గొప్పతనం అనేది ఎక్కువ కాలం ఉండదు. ట్రాన్సియన్స్ అంటే కొద్ది కాలమే ఉండేది. దెన్ ఇన్‌ఎవిటబుల్ ఆఫ్ డికే అండ్ ద ఫ్లీటింగ్ నేచర్ ఆఫ్ పవర్. కాలం గడిచే కొద్దీ, సమయం పోయే కొద్దీ మెల్లమెల్లగా మన పవర్, మన దగ్గర ఉన్న గొప్పతనం అంతా కూడా అలానే కాలంలో కలిసిపోతూ ఉంటుంది. The language and imagery in Ozymandias reflect the romantic ideals of beauty in nature, the sublime, and the insignificance of human endeavors in the face of time and eternity. ఈ ఓజిమాండియాస్ అనే ఈ పోయం ఏదైతే ఉన్నదో ఇది ఒక అలంకార రూపకంలో సృష్టి యొక్క నేచర్ యొక్క గొప్పతనం, బ్యూటీ ఏంటో ఇక్కడ చెప్తుందనమాట. ద సబ్లైమ్ అంటే భస్మం అవ్వటం. సో కాలం గడిచే కొద్దీ ఒక ఫేజ్ ఆఫ్ టైమ్ అన్నాడు చూసారా మీరు స్క్రీన్ మీద. ఒక ఫేజ్ ఆఫ్ టైమ్ మారే కొద్దీ, కాలం గడిచే కొద్దీ మెల్లమెల్లగా అన్ని మార్పు చెందుతూ ఉంటాయి. అదే విధంగా ఎండివోర్స్ అనే పదం, దాని అర్థం ఏంటంటే ప్రయత్నాలు, మానవుని యొక్క ప్రయత్నాలన్నీ కూడా మెల్లమెల్లగా కాలానికి అనుగుణంగా అన్ని మారిపోతుంటాయి. ద పోయమ్ సర్వ్స్ యాజ్ ఎ కాషనరీ టేల్ అబౌట్ ద ఇంపర్మనెన్స్ ఆఫ్ పవర్ అండ్ ద ఫాలీ ఆఫ్ ప్రైడ్. సో ఈ పోయం మనకు చెప్పేది ఏంటంటే ఒక కాషన్ అంటే ఒక జాగ్రత్త చెప్తుందనమాట. అదే ఏంటంటే అబౌట్ ద ఇంపర్మనెన్స్ అంటే ఎక్కువ కాలం ఉండని పవర్ అండ్ ద ఫాలీ ఆఫ్ ప్రైడ్. మన లోపల ఉన్న గర్వము మరియు ఫాలీ ఆఫ్ ప్రైడ్. పవర్ ఏదైతే ఉంటుందో, మన శక్తి, మన గర్వము ఏదైనా సరే ఇంపర్మనెంట్, శాశ్వత కాలం ఉండదు, మెల్లమెల్లగా పోతుంది. ఓజిమాండియస్ లెసన్‌లో మనం అదే చూస్తాము. రాజు గర్వించాడు, గొప్పగా ఉన్నాడు. తన ఫేస్‌లో మనము ఇందాక చూసాం కదా, స్కార్న్‌ఫుల్‌నెస్ ఉంది. కానీ ఇప్పుడు ఆ స్కార్న్‌ఫుల్‌నెస్ కూడా ఏమీ లేదు. రిసొనేటింగ్ విత్ రీడర్స్ అక్రాస్ జనరేటర్స్. సో, చదివే వాళ్ళకు తరతరాలకు ఇది ఉపయోగపడే విధంగా మనలను జాగ్రత్త పరుస్తుంది, కాషన్ చేస్తుంది ఈ పోయం. ఇది ఈ పోయం యొక్క సమ్మరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ వెరీ మచ్.